నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యుద్ధ వాతావరణంలో రిపోర్టింగ్ చేయడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అగ్నిగుండంలో నడవడమే. క్షణక్షణం మృత్యువు మన వెంట పరిగెడుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లైవ్లో రిపోర్టింగ్ చేస్తుండగా కెమెరాకు కొద్ది అడుగుల దూరంలోనే ఏకంగా ఒక భారీ క్షిపణి దూసుకొచ్చి పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి భూమి కంపించింది, పొగ కమ్ముకుంది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో ఆ రిపోర్టర్, కెమెరామ్యాన్ ఎలా బయటపడ్డారు? అసలు ఆ దాడులు ఎక్కడ జరిగాయో తెలుసుకుందాం. ఈ షాకింగ్ ఘటన దక్షిణ లెబనాన్లోని లిటానీ నదిపై ఉన్న అల్ ఖాస్మియా బ్రిడ్జి వద్ద జరిగింది. రష్యాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్కి లెబనాన్ బ్యూరో చీఫ్గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ తన కెమెరామ్యాన్ అలీ రిడాతో కలిసి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. వాళ్ళు ఇజ్రాయెల్ దాడుల వల్ల జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తున్న సమయంలో సడన్ గా గాల్లోంచి ఒక భారీ శబ్దం వినిపించింది. మిస్సైల్ దూసుకొస్తున్న సౌండ్ వినగానే స్టీవ్ స్వీనీ క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు వంగాడు. అంతే, మరుక్షణమే వాళ్ళ వెనుక నుంచి కేవలం 10 మీటర్ల లోపు దూరంలోనే ఓ ఇజ్రాయెల్ మిస్సైల్ నేలను ఢీకొట్టి భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ దెబ్బకు కెమెరా కూడా కింద పడిపోయింది. ఈ మొత్తం వ్యవహారం లైవ్ కెమెరాలో రికార్డ్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అదృష్టవశాత్తు ఈ దాడుల్లో స్టీవ్ స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిడా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇద్దరికి స్వల్ప గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, తాము ప్రెస్ అని స్పష్టంగా బ్లూ జాకెట్లు వేసుకున్నా కూడా ఇజ్రాయెల్ తమను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. వాస్తవాలను ప్రపంచానికి చూపించకుండా తమ గొంతు నొక్కడానికే తాము ఉన్న లొకేషన్ పై ఇజ్రాయెల్ ఈ టార్గెటెడ్ దాడికి పాల్పడిందని స్టీవ్ స్వీనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై రష్యా ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. కావాలనే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని మండిపడింది. ఇక ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా స్పందించింది. లెబనాన్ ఉగ్రవాద సంస్థలు ఆ బ్రిడ్జిలను వాడుకుంటున్నాయని, అందుకే అక్కడ దాడులు చేస్తామని ముందుగానే వార్నింగ్ ఇచ్చామని, సాధారణ పౌరులు, జర్నలిస్టులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. మొత్తానికి జర్నలిస్టు, కెమెరామ్యాన్ ప్రాణాలతో బయటపడడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇక విజువల్స్ లో చూసుకుంటే రిపోర్టింగ్ చేస్తుండగానే అతి చేరువలో మిస్సైల్ అయితే బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో రిపోర్టర్కి, కెమెరామ్యాన్కి పెద్దగా గాయాలు అవ్వలేదు, స్వల్ప గాయాలే అయినప్పటికీ అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.